నమస్తే, నేను సుధా అండి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేట కనుక అందరికీ కూడా ఆలస్యంగా అయినా సాయంత్రం పూట చెప్తున్నా కానీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా అందరం మనం మెడిటేషన్ చేస్తాం, యోగా ఎక్సర్సైజెస్ ఏదైతే పేరు ఏదైతేనేమో అన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. అయితే నాకు ఏది చేయడానికి సాధ్యం కావట్లేదు. కానీ నేను అంతకుముందు చదివిన ఋషులు, సన్యాసులు ఎవరైతే ఏదైతే అనుకోండి పేరు ఏదైనా పెట్టినా, లేదా వివేకానంద స్వామి ఇట్లాంటి వాళ్ళు చెప్పిన బుక్స్ నుంచి కూడా నేను చదివింది, మళ్ళీ నెట్ న్యూస్లకి సంబంధించి కూడా నేను చాలాసార్లు చదివిన విషయాలు మీతో పంచుకుంటాను. ఏంటంటే మైండ్ యోగా. ఈ మైండ్ యోగా ఏంటి అనేది కొంచెం వినటానికి ఇదిగా ఉంటుంది, కానీ చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. యోగా డే సందర్భంగా నేను ఈ మైండ్ యోగాకి సంబంధించి 2 మాటలు పంచుకుంటున్నాను. ఏంటంటే పాజిటివ్గా ఆలోచించడం. మైండ్ యోగా అంటే మనం ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు విపరీతంగా భయపడిపోతాం. భయపడిపోయి భయానికంటే కూడా మనకి వ్యాధి కంటే కూడా భయం ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. అది ఏ జబ్బైనా కానీ, జలుబు దగ్గర నుంచి ప్రమాదకరమైన వ్యాధుల వరకు కూడా మనకున్న వ్యాధి కంటే మనకు కలిగే భయం వల్ల అది విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది. కనుక మనం శరీరానికి గల జబ్బుని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏదైతే వస్తుందో దాన్ని అంటే మానసిక బలాన్ని పొంది ఉండాలి. మరి దీన్ని ఇంగ్లీష్లో విల్ పవర్ అంటారు, ఇంకేం పేర్లు పెడతారో నాకైతే తెలియదు. కానీ మైండ్ యోగా అనేది ఈ చేయటం వల్ల ఇది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది ఏ జబ్బులైనా. ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏంటంటే ఒక నెట్ న్యూస్లో చాలా సంవత్సరాల కిందట నేను చదివింది. ఒక సెయింట్ ఉన్నట్టు ఒక దేశంలో, ఒక డెవలప్డ్ కంట్రీలో, అది అక్కడికి చాలామంది టూరిస్టులు వస్తారు కదా. ఒకసారి ఆయనకి జబ్బు చేస్తే వచ్చి ఆ టూరిస్టులు డాక్టర్లు ఉంటే ఆ డాక్టర్లు టెస్ట్ చేసి మీరు 6 months కంటే బతకరు, మీకు ప్రమాదకరమైన క్యాన్సర్ ఏదో వచ్చిందన్నట్టు ఆయన ఆ సన్యాసితో. అంటే ఆయన ఏమన్నారంటే, మీరు హాస్పిటల్లో చేరితే మేము ట్రీట్మెంట్ ఇస్తాము, ఇమ్మీడియట్గా మందులు అవి ఇస్తాము అని అంటే ఆయన ఏమన్నారంటే, నేను హాస్పిటల్లో చేరను, నేను మందులు అవి కూడా వేసుకోను, నేను తగ్గించుకుంటాను అని అన్నారు ఆయన. సరే వాళ్ళు వదిలేశారు, వెళ్ళిపోయారు. 6 months తర్వాత కరెక్ట్గా వచ్చారట. ఆయన 6 months టైం పెట్టేట, నేను తగ్గించుకుంటాను అని. 6 months తర్వాత వెళ్తే ఆయనకి ఏ జబ్బు లేదని తెలుసుకొని డాక్టర్లు ఆశ్చర్యపోయారట. ఏంటంటే ఆయన శరీరం మీద ఆయన ఆధిపత్యాన్ని సాధించారు. ఎలాగంటే మైండ్ యోగాతో. అంటే మెడిటేషన్, ధ్యానము, ఏదైతే వ్యాధులకి సంబంధించి ఆహార నిరోధకాలు ఉంటాయో ఇవన్నీ పాటించడంతో పాటు మైండ్ యోగా అనేది కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది. మరి దీన్ని చేయడానికి మనం ఏం చేయాలి అంటే, మెడిటేషన్ అని పేరు పెట్టుకుంటాం. ఎర్లీ మార్నింగ్ కానీ మీకు రోజులో ఏదైనా టైంలో ఒక పావు గంట 15 నిమిషాలైనా, దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఇది. రిలాక్స్డ్గా కూర్చోటం, కళ్ళు మూసుకొని మీకు ఏదైతే ప్రతికూల ఆలోచనలు ఉంటాయో ఇవన్నీ ప్రతికూల ఆలోచనలు వస్తూ ఉంటాయో వాటిని కంట్రోల్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జలుబు ఉంది, బాగా తుమ్ములు వస్తున్నాయి అనుకోండి, ఈ జలుబు నాకు తగ్గిపోతుంది, ఇదేముంది కంట్రోల్ అయిపోతుంది అట్లా అనమాట. అంటే మన శరీరం మీద మనస్సు లగ్నం చేసుకొని దాన్ని మనం ఆధీనంలోకి తెచ్చుకోగలగడం అనమాట. వ్యాధులు ఎన్నో రకాలు ఇలా చేయగా మన ఆ వ్యాధులు అనేవి భయపడి పారిపోవాలన్నమాట. మన నుంచి భయపడి పారిపోవాలి. ఆ రకమైన శక్తిని మనం పొందగలగడాన్ని మైండ్ యోగా అని అంటాం అనమాట. ఇది స్టార్టింగ్లో సాధ్యం కాదు, కానీ చేయగా సాధ్యమవుతుంది. ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తుంటే వాటిని కూడా కంట్రోల్ చేయగలుగుతాం. అంటే ఏదైనా ఒక పని చేయటానికి దాదాపు నాకు తెలిసిందైతే మంచి ఏదైనా చేయడానికి, లేదా లోకానికి, లేకపోతే మీకు తెలిసిన మంచి ఏదైనా సొసైటీకి అందించడానికి ప్రతి స్టెప్లో కూడా మీరు డౌట్ కలగచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే మైండ్ యోగా. ఇవన్నీ నాకేమీ అడ్డంకి కాదు, నేను చేయగలను, చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే యూనివర్స్ అంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా, ఈ యూనివర్స్కి మీరు ఒక మంచి సజెషన్, అది వైబ్రేషన్స్, మంచితో కూడిన వైబ్రేషన్స్ ఇస్తూ మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం వల్ల ఆ యూనివర్స్ అనేది యాక్సెప్టెన్స్ చేసుకొని మీకు ఏదైతే కోరుతున్నారో అది మంచి
కలిగించేదైనప్పుడు తప్పనిసరిగా మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి చుట్టూ ఉన్న యూనివర్స్ అనమాట. యూనివర్స్ అనుకోండి, అట్మాస్ఫియర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇది మైండ్ యోగా అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆచరించడం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి అనేది నేను తప్పనిసరిగా చెప్పగలను. అందరికీ కూడా యోగ దినోత్సవ శుభాకాంక్షలు.